హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దులు అయితే ఉన్నాయి. సో వాటి వివరాలు అయితే కనుక్కుందాం. అండ్ ముందుగా ఈరోజు 13వ తారీఖు ఆగస్టు 8వ నెల 2026 గురువారం రోజు అయితే ఈ సంత అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలంలో అయితే ఈ సంత అయితే జరుగుతుంది. సో ముందే ఎద్దులను అయితే మొత్తం చూపిస్తాను చూడండి. అవునా, ఏం చెప్పినారన్న? 180. ఎవరు తనగల 47 ఏమన్నా 47 తనేది. అన్ని పనులు అయినా అన్నీ వేసినాయి. పని గ్యారెంటీనా? రైతులేనా వ్యాపారమా? రైతులేనా? ఎక్కడ సైడ్ పోద్దా అన్న? 2 చెంపలు పోతాయి. ఫోన్ నెంబర్ చెప్తారా? ఒకవేళ సంతలో పోకుండా ఫోన్ చేస్తారు. 8 500 3 320. ఏం పేరన్నా? సత్యన్న. సో మరి రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఎవరికైనా తీసుకునే వాళ్ళు ఉంటే సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి. ఎద్దులు అయితే బాగున్నాయి. సో మరి వాటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. తీసుకునే వాళ్ళు ఉంటే కాల్ చేసి కనుక్కోండి. మరి ఇక్కడ జత ఉంది, వీటి వివరాలు అయితే అడుగుదాం. ముందుగా మొత్తం అయితే తిప్పి చూపిస్తాను చూడండి. ఓ బ్రదర్, ఏం చెప్పినారు? 145. అన్ని పనులు వేసినాయా? 6 పనులు ఉన్నాయి. 47 ఏమన్నా? 47 ఎక్కడ చంపబోతుందన్నా? 2 సైడ్స్ పోతాయి. రైతులేనా వ్యాపారమా? వ్యాపారస్తులేనా? నంబర్ చెప్తారా? లేదా? సో వాళ్ళైతే నంబర్ అయితే ఇవ్వలేదు. ఇది ఒక జతనే వేసినారా? ఏమైనా ఉన్నాయన్నా? 3 జతలా? 4 జతలు. అన్నీ అవి ఎట్టున్నాయన్నా రేట్లు? ఒక జత 25, ఒకటి 35, ఇంకోటి 38. సో నంబర్ అయితే ఇవ్వలేదు. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న కోడలు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అవునా, ఎన్ని బాల మీద ఉన్నాయనా? ఎన్ని బాల మీద ఉన్నాయి? ఇది పనులు వేసలేదా? అది పళ్ళు దుడిపింది. ఎంత చెప్పినావు? 1,15,000. 47 ఏమన్నా? 47 అన్నది ఏం లేదు. పని ఏమైనా సాగుబడైనా? బండి గిడం పోతుంది, ఒక రాయి పాసిన. ఎక్కువ కొట్టలేరు కానీ బాగుపోతుంది. ఊరి దగ్గర కట్టు చూసుకొని పట్టుకోమని. నెంబర్ చెప్తారా మళ్ళా? 99 129 57 ఏం పేరానా? మనోహర్. ఎవరు? నీల్పల్లి. సో మరి రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ధర అయితే 1,10,000 కదా? 1,10,000 చెప్తున్నాడు. ఒకవేళ తగ్గించే అవకాశం అయితే ఉంది. మరి మీకు నచ్చినట్టయితే ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి. సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడైతే కిలారీ ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వీటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఎవరు అన్న? బయలగూడెం. ఏం చెప్పినారా అన్న?
ఏం చెప్పినారు రేట్ ఎంత చెప్పిన? 1.25. అన్ని పనులు వేసినా పొడిసే ఏమన్నా పొడిచేది తన్నేది ఏం లేదు. ఎక్కడ చంపబోతాయన? అది లెఫ్ట్కి రైట్గా. రైతులేనా వ్యాపారం మన? రైతులేనా? నంబర్ చెప్తారా? ఒకవేళ ఇక్కడ సంతలో పోకుంటే ఫోన్ చేసి కనుక్కుంటాం. నంబర్ నోటికి లేదా? అలా ఇక్కడ సంతలో పోకుంటే ఎవరికైనా నచ్చితే తీసుకుంటారా అని అంతే. యూట్యూబ్లో పెడతా. సో మరి రైతు నంబర్ వచ్చేసి 9573131826. సో ఎవరికైనా వీటిని తీసుకోవాలనే ఆసక్తి ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. ఇందువాసి కదానా బోయలగూడెం. సో బోయలగూడానికి అయితే సంబంధించినవి. మరి రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏం పేరేనా రైతు పేరు? ఏసోపు. సో రైతు నేమ్ వచ్చేసి ఏసోపు. తీసుకున్న వాళ్ళనుకుంటే అతనికి అయితే కాల్ చేసి అయితే కాంటాక్ట్ అవ్వండి. మరి ఈ వారం సంత అయితే ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. పోయిన వారం కంటే భారీగానే రావడం జరిగింది ఈ సంతకైతే. మరి అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఆవులు తర్వాత బర్రెలు అయితే ఉంటాయి. మరి ఈరోజు బర్రెలు ఆవులు ఏం రేటు ఉన్నాయనేది అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ముందుగా ఇక్కడ ఇటు సైడ్ మొత్తము సేద్యపు ఎద్దులు అన్నీ అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం ముందుకెళ్తే ఒంగోలు జాతి పాలపల్ల కూడలు అయితే ఉంటాయి. సో ఎడ్డ ఏమో ఏం చెప్పినావు అనేది? 1.15. ఎవరు అనా? రాయచూరు పక్కల క్యాంపు. పొడిసా ఏమన్నా? పొడిసే తన్నది ఏం లేదు. ఎక్కడ చంపబోద్దాయి అన్న? ఎక్కడ చంపబోద్దాయి? ఇవి ఎద్దులు ఎక్కడ రైట్ సైడ్ పోద్దాయి? మంచిదా. మన ఏజబుల్స్ ఊరికే మనము కొడుతుంది అది అంటారు. లోకల్ చెప్పాలి. కొంచెం తర్వాత సో మరి ఈ వారం అన్ని సేదపు ఎద్దులని అయితే చూపిస్తాను చూడండి. సో మంచి సైజులో ఉన్నట్టు వచ్చినాయి ఈ వారం మొత్తం.
నువ్వన్నా కానీ నదులుండవా చెప్పి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న కోడలు అయితే ఉన్నాయి, కోడిదూడలు. సో మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ముందుగా కోడల్ని అయితే మొత్తం తిప్పి చూపిస్తాను చూడండి. అండ్ అలాగే ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలంలో ప్రతి గురువారం జరుగుతుంది. అండ్ అలాగే ఈరోజు 13వ తారీఖు ఆగస్టు 8వ నెల 2026 గురువారం నాడు అయితే ఈ సంత అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది. మరి కోడల డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. ఏం చెప్పినారన్న? 1,20,000. పనులు వేసినాయా? పనులు వేసలేవు. ఏమన్నా గిడం అన్నీ సాగుపడ్డాయినా? అన్నీ పోతాయి. అన్ని పనులు వేసినాయి, ఇంకా పనులు వేసలేవు. ఎన్నేళ్ళు ఉంటాయి అనేవి? సంవత్సరం పైన ఉంటాయా? సంవత్సరం ఇంకా వేయలేవా? సంవత్సరం లోపు ఉంటాయి. యా ఊరు అన్న? కొద్దొడ్డి. రైతులా వ్యాపారం? రైతులేనా? నంబర్ చెప్తారా? మరి ఒకవేళ ఇక్కడ పోకుంటే ఫోన్ చేస్తారు. తొమ్మిది 5 3 9 2 08 45. ఏం పేరు అన్న? నరసింహ. సో మరి రైతు డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సంతలో సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి క్వాలిటీతో ఉన్న కోడలు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు కూడా కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇప్పుడే వచ్చినాయి ఇవి సంతలోకి. ఎవరు అన్న? పులికెలా. ఏం చెప్పినావనా? 1,20,000. పనులు వేసినా? ఇంకా వేయలేదా? ఎన్ని నెలల దూళ్ళనా? సంవత్సరం లోపు ఉంటాయా? సంవత్సరం దూళ్ళ. ఏమైనా పని సాగుబడి అయినాయా? మామూలుగా సాగుబడి చేసినారు. టైర్ బెట్ ఏమైనా వేసినారా? టైర్ బెట్ అయిపోయింది. బిడ్డ బాసా? రైతులేనా వ్యాపారం అన్న? రైతులేనా? నంబర్ చెప్తావా? ఒకవేళ పోకుంటే ఫోన్ చేసి అడుగుతారు ఎవరైనా. చెప్పానా? 955 33 53 031. ఏం పేరు అన్న? దస్తగిరి. సో చూస్తున్నారు కదా, మరి రేట్ వచ్చేసి 1,25,000 అయితే చెప్తున్నారు. సో టైర్ బీట్ అయితే అయిపోయిందంట. మరి ఎవరికైనా తీసుకున్నాలని ఆసక్తి ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఒకసారి కనుక్కోండి. సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో రైతు నంబర్ కూడా ఉంది.
ఎంత అడిగిరానా 23కి అడిగిరా నువ్వు 23 చెప్పింటివే సో ఆల్రెడీ 23కి అయితే 23 చెప్పినాడంట. లక్ష లోపల అయితే అడిగినారంట వీటిని. సో మరి సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. వచ్చినా మీదేనా తాతదే ఎవరిది పులికల్ ఏం చెప్పినారు రేట్ ఎంత చెప్పినారు? సో ఈ వారం కోడలు అయితే బాగానే ఉన్నాయి సైజులో. మరి చూద్దాం ఇంకా వచ్చేటివి అయితే ఉన్నాయి. ఎవరేనా తనగలనా ఏం చెప్పినారు? ఎంత చెప్పినావునా? 80 పనులు వేసినాయా? వేసలేవు కదా? ఏమైనా గిడం ఏమైనా సాగుపడినాయా పని? ఇంకా సాగుబడి అయ్యలేవా? అవునా పని ఏమైనా సాగుబడి అయినా? రైతులేనా వ్యాపారం ఏమన్నా? రైతులేనా? నంబర్ చెప్తావా? ఫోన్ నెంబర్ చెప్తారా? 6281737735. ఏం పేరానా? ఇమానియల్ తనగాలి కదా? సో మరి రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ తీసుకున్నారనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే తీసుకోండి. మరి ప్రైస్ వచ్చేసి 80,000 అయితే చెప్తున్నాడు. సో మరి ఇక్కడ దూడలు అయితే బాగున్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. బ్రో ఎవరివి? బల్గేరా ఏం చెప్పినారు బ్రో? 85 పనులు వేసలేవు కదంగా? ఎన్నేళ్ళ దూడలు ఉంటాయి బ్రో? తెలియదా? ఎన్నేళ్ళు ఉంటాయి దీనికి? సాగుబడి అయినా ఏమన్నా? టైర్ ఏమైనా వేసినారా? సో అతనైతే డీటెయిల్స్ ఏం చెప్పట్లేదు. వేరే చూద్దాం. సో చూస్తున్నారు కదా, సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అవ్వడం వల్ల అయితే ఇంకేం సరిగ్గా ఆడడానికి రావట్లేదు. ఇప్పుడే వాళ్ళు ఇంకా సంతలోకి వస్తున్నాయి కాబట్టి కోడలు చూద్దాం. చూస్తున్నారు కదా, ఇప్పుడే సంతలోకి వస్తున్నాయి. సో మరి ఈ కోడలు అయితే అక్కడ చూస్తున్న డిసిషన్ లైట్ కోడలు అయితే కోదాడ రామట అక్కడ నుంచి అయితే మన ఐజీ సంతకి అయితే రావడం జరుగుతుంది. మరి ఈరోజు పలపల కోడల ధరలు ఎలా ఉన్నాయనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే మరి మన ఛానల్లో అయితే పెయిడ్ ప్రమోషన్స్ అయితే చేయబడును. ఎవరైనా ఎద్దులు కానీ కోడలు కానీ అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే వీడియోని తీసి అయితే పంపించండి. సో నేనైతే దాన్ని యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో అలా మన ఛానల్ నుంచి అయితే రైతులు మంచి ధరలకి అయితే అమ్ముకోవడం జరిగింది.
సో మీరు కూడా అలా చేయాలనుకుంటే మరి నీట్గా వీడియోని అయితే తీసి పంపించండి. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8297011316. సో ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మరి చూస్తున్నారు కదా, ఇప్పుడే సంతలోకి అయితే వస్తున్నాయి. ఇంకో లోడ్ వచ్చే అవకాశం ఉంది సంతకైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మనైజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి సైజులో ఉన్న కూడలు అయితే ఉన్నాయి. మరి వాటి డీటెయిల్స్ అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ ముందుగా ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఐజ మండలంలో ప్రతి గురువారం జరుగుతుంది ఈ సంత. మరి ఈరోజు 17వ తారీఖు 8వ నెల 2026 గురువారం నాడు అయితే సంత అయితే జరుగుతుంది. మరి ఈ కూడల డీటెయిల్స్ అయితే అడుగుదాం. ఏం చెప్తున్నావు అని? 1,35,000. ఎవరు అని? రాంపురం. పనులు వేసినాయా? ఇంకా వేసలేవు. 2 మండలు ఉన్నాయా? 2 మండలతో అయితే ఉన్నాయంట. ధర ఎంత చెప్తున్నావు? 1,35,000. రైతులే వ్యాపారం అని? రైతులేనా? నంబర్ చెప్తావా ఒకవేళ? 9550 389849. ఏం పేరాను? లక్ష్మీకాంత్ రెడ్డి. మరి చూస్తున్నారు కదా, రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో మీకు నచ్చినట్టయితే ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి. సో 2 బలతో అయితే ఉన్నాయంట. పని ఏమైనా సాగుబడినా? పని సాగుబడినా? పని సాగుబడి అయితే అయినాయనైతే చెప్తున్నారు. సో ఇంకో జత దగ్గరికి అయితే వెళ్దాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎద్దులైతే ఉన్నాయి. మరి వీటి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అన్నా బాగున్నావు అన్నా? ఏం చెప్పినావు? 1,40.
ఎవరివి తిమ్మంతోటి పొడిసా ఏమన్నా పొడిసేది లేదు తన్నేది లేదు. ధర ఎంత? 140. అన్ని పనులు అయినాయా? కడ పనులు ఇంకా సర్దుకు వచ్చలేవు. ఏమన్నా ఇది ఒక జతనేనా ఇంకేమైనా తెచ్చినారా? ఇంకో జత ఉంది. అవెంత చెప్పినారు? 120. దూర్లా పనులు వేసలేవు ఇంకా అవి. రైతులేనా వ్యాపారమా? వ్యాపారమే వేస్తున్నారు. ఎక్కడ ఇవి 2 సార్లు పోతాయా ఒక సైడ్ పోతాయి? 2 సార్లు పోతాయి. నంబర్ చెప్తావా మళ్ళా? నంబర్ చెప్పు. 96 40 51 68 54. ఏం పేరు? సీను. మరి చూస్తున్నారు కదా రైతు యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి ఎవరికైనా తీసుకున్నాలని ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేసి గ్యారెంటీ 2 బాగాలి పని గ్యారెంటీ కదా. మరి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి. ఒకవేళ సంతలో పోకపోతే మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో మరి ఈ దూర్లో అయితే బేరం చేస్తున్నారు, చూద్దాం. దూర్లు అయితే బాగున్నాయి. సో ఇంకా పర్లే లేదంటే ఎంతనా? సో చూస్తున్నారు కదా ఇవైతే 1,75,000 చెప్తున్నారు. ఇంకా పర్లే లేదంట. ఇంకా పనులు ఇట్లే ఉంటా. ఎవరు అనా? రాజోలు. రైతులేనా వ్యాపారం? రైతులేనా? నంబర్ చెప్తావా ఏమన్నా? చెప్పాను. 83 93 92 12 8949. ఏం పేరానా? వెంకటగిరి. మరి చూస్తున్నారు కదా, ఒకవేళ ఇక్కడ సేల్ కాకపోతే ఆ నెంబర్కి కాల్ చేసి అయితే ఒకసారి కనుక్కోండి. ధర అయితే ఫిక్స్డ్ ధర అయితే కాదు, తగ్గించే అవకాశం ఉంది. కోడలు అయితే బాగున్నాయి. సో మరి ఇక్కడ చూసుకుంటే ఈ ఎద్దులను అయితే బేరం చేస్తున్నారు. మరి వీటి వివరాలు అయితే తెలుసుకుందాం. ఎంత చెప్పినావా? 1,20,000. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి? ఇంకేసలేవా? ఇంకా పళ్ళ వేయలేదంటే అవి 1,20,000 చెప్తున్నారు. సో మరి వాళ్ళు 1,05,000 అయితే అడుగుతున్నారు, ఇవ్వలేదు. రైతులేనా వ్యాపారమేనా? రైతేనా? పని ఏమైనా సాగుబడి అయినాయా? అన్నీ కొట్టినారు. నంబర్ చెప్తారా? 81 85 98 1640. ఎవరు అన్న? కనకవీడు. చిన్న దేవతల కనకవీడు. సో అది మరి రైతు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సేల్ కాకపోతే మీకు నచ్చినట్టయితే ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి. మరి మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. 1,20,000 కదనా? సో 1,20,000 అయితే చెప్పడం జరిగింది ధర. 1,05,000 అయితే అడిగినారంట. మరి మీరు ఎంతకి ఇస్తారనా? 10 పైన వస్తే ఇస్తారు. 1,10,000 పైన వస్తే ఇస్తామని అయితే అంటున్నాడు రైతు. మరి మీకు నచ్చినట్టయితే ఒకసారి కాల్ చేసి అయితే కనుక్కోండి.
మరి అలాగే ఈ వారం పాలపల కూడలు ఎలా ఉన్నాయనేది అయితే చూద్దాం. మీకు అన్నిటిని చూపిస్తాను చూడండి. సో రేట్లు ఎలా ఉన్నాయో అనేది. సో మరి ఇవైతే సేల్ అయినట్టున్నాయి. మరి ఈ వారం అయితే పాలపల కూడలు చాలా తక్కువనే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మరి అలాగే ఇవైతే కోదాడ రామట అక్కడి నుంచి అయితే మన ఈజే సంతకైతే రావడం జరుగుతుంది. సో మరి ఈ సైజు దూడలు ఏం రేట్లో ఉన్నాయనేది అయితే చూద్దాం. ఇవి చిన్నవి అన్నమాట, చిన్న సైజు, స్టార్టింగ్ సైజు. సో అదనమాట, జత అయితే 35 నుండి అయితే స్టార్ట్ అయిందని చెప్పడం జరిగింది. జత 35,000 అంట అవి. సో మంచి సైజులు ఉన్నట్టయితే 75 నుంచి 85 దాకా ఉన్నాయి. సో నార్మల్ సైజు మంచి సైజులు ఎత్తులు ఉన్నట్టయితే 1 lakh పైన చెప్తున్నారు. అంతా బేరం చేసేసరికి 1 lakh దగ్గర దగ్గర అయితే ఇవ్వచ్చు. సో ఈ సైజు అయితే 72,000 చెప్తున్నారు. సో మరి ఇచ్చడి మొత్తము పాలపల కోడలు ఉంటాయి. మరి ఇక్కడైతే అన్ని గొర్రెలు, తర్వాత కోళ్ళు, మేకలు అన్నీ అయితే ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఇవైతే అన్ని ఎద్దులకి కోడలకి సంబంధించినటువంటి తాళ్ళు అన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ అన్నీ లభిస్తాయి సంత రోజు అయితే. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.